ఒక దేశం ఒకే పన్ను దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ చట్టం మరికొన్ని గంటల్లో అమల్లోకి రాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ వస్తు సేవ పన్ను ఆరంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది కేంద్రం. 70 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి వేడుకల్ని మైమర్పించేలా పార్లమెంటు సెంట్రల్ హాల్లో అధిరత మహారథుల సమక్షంలో ఇవాళ అర్ధరాత్రి జీఎస్టీ గంట మోగనుంది. ఎన్నాళ్లుగానో వేచిన సమయం వచ్చేసింది. ఇక దేశమంతా ఒకే పన్ను. లాభనష్టాల సంగతి పక్కన పెడితే జీఎస్టీని స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద ఆర్థికరణగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఈ చారిత్రక ఘట్టానికి పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదిక కానుంది. సరిగ్గా రాత్రి 10:40 కార్యక్రమం మొదలై 80 నిమిషాల పాటు సాగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ అమల్లోకి వచ్చిందనేందుకు సూచికగా గంట మోగిస్తారు. ఆరంభ వేడుకకు రాజకీయ అతిరథ మహారథులందరికీ ఆహ్వానాలందాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. భిన్న రంగాల్లోని నిపుణులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. వేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు. రాష్ట్రపతి రాకముందు మొదట జీఎస్టీపై 10 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్లుప్తంగా జీఎస్టీ గురించి వివరిస్తారు. తర్వాత ప్రధాని, రాష్ట్రపతి చెరో సేపు ప్రసంగిస్తారు. 2 నిమిషాల వీడియో క్లిప్ను ప్రదర్శించాక సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ గంట మోగిస్తారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, ఆర్బీఐ మాజీ, ప్రస్తుత గవర్నర్లు, విఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్, ఇలా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన 100 మందికి ఆహ్వానాలు పంపారు. సుప్రీంకోర్టు జడ్జిలు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, ఎంపీలు ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మెగా షోను పగడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే రిహార్సల్స్ కూడా నిర్వహించారు. జీఎస్టీని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే వేడుకల కోసం ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన సెంట్రల్ హాల్ను ఎంచుకుంది. 70 ఏళ్ల క్రితం 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి అధికార మార్పిడి ఇక్కడే జరిగింది. భారత స్వతంత్ర రజతోత్సవ, స్వర్ణోత్సవ వేడుకలకు కూడా ఈ సెంట్రల్ హాలే వేదిక. ఏటా బడ్జెట్ సమావేశాల తొలి రోజు సెంట్రల్ హాల్లోనే భారత రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరించేది కూడా సెంట్రల్ హాల్లోనే. ఇతర దేశాధినేతలు వచ్చినప్పుడు వారు భారత పార్లమెంటునుద్దేశించి ప్రసంగించేది కూడా ఇక్కడే. అందుకే మోడీ ప్రభుత్వం జీఎస్టీ ప్రారంభానికి ఈ చారిత్రక సెంట్రల్ హాల్ భవనాన్ని ఎంచుకుంది.